వర్షాలు వరదలతో బీభత్సం సృష్టించిన మోంథా తుఫాన్ అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. చేతికొచ్చిన పంటలు నేలపాలు కావడంతో వరంగల్ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజల జీవితాలు కూడా వరద నీటిలో చిక్కుకుపోయాయి. వరంగల్ నీట మునిగింది. జలదిగ్బంధంలో 45 కాలనీలు చిక్కుకున్నాయి. వరంగల్, హనుమకొండ, కాశీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపించాయి. దీంతో బాధితుల కష్టాలు బయట ప్రపంచానికి చూపేందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సాహసోపేతంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించింది. ఏబిఎన్ కథనంతో డిజాస్టర్ సిబ్బంది స్పందించారు. వరంగల్లోని 30 ముంపు కాలనీలతో పాటు హనుమకొండలోని 15 ముంపు కాలనీ వాసులను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. గ్రేటర్ పరిధిలో 7 బృందాల ద్వారా సహాయక చర్యలను సిబ్బంది చేపట్టారు. హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలపై భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. వడ్డేపల్లి చెరువు, ఊర చెరువు కట్ట తెగడంతో గోపాల్పూర్ ప్రాంతంలోని కాలనీలో నీట మునిగాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వరద ప్రవాహంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. హనుమకొండలో వరదలకు ఒకరు బలయ్యారు. వరదల్లో చిక్కుకుని రిటైర్డ్ ఆర్ఎండ్బి డిఈఈ పాక శ్రీనివాస్ మృతి చెందారు. సమ్మయ్య కాలనీలోని టీవీ టవర్స్ వద్ద మధ్యాహ్నం శ్రీనివాస్ బయటకు వచ్చారు. ఆ తర్వాత గల్లంతయ్యారు. కొద్దిసేపటి తర్వాత పాక శ్రీనివాస్ మృతదేహం లభ్యమైంది. హనుమకొండ సమ్మయ్య నగర్లో ఉద్రిక్తత నెలకొంది. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్, మేయర్ సుధారాణి వాహనాలను వరద బాధితులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి వరద బాధితులు నిరసన తెలిపారు. అధికారులు ముందస్తు చర్యలు చేపడితే ఈ పరిస్థితులు ఉండేవి కావని ఆరోపించారు. వర్షానికి వరి, మొక్కజొన్న, పత్తి, కూరగాయల పంటలు నీట మునిగాయి. 100 ఎకరాల్లో పంట నేలవాలడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. కోత దశలో ఉన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. భారీ వర్షానికి ఆకేరు వాగు పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురిసిన వర్షానికి వరద నీరు వాగులోకి పోటెత్తడంతో ప్రమాదకరంగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. మహబూబాబాద్ జిల్లా గాజులగట్టు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షానికి వృద్ధురాలు మృతి చెందింది.